అందరికీ అవేర్నెస్ చేయాలని ఉద్దేశంతో ఎక్కడో కడప నుంచి మన మధురవాడలో ఉంటాడు సార్. ఈయన ఇంట్రొడ్యూస్ తర్వాత నేను 1 to 1 ఇట్లా అవేర్నెస్ చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తారు. మీరు దీన్ని బాగా క్షుణ్ణంగా గమనించండి, వినండి. తర్వాత దీని గురించి పూర్తి సమాచారం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, మీరు ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. తర్వాత మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏంటి ఎలాగా అనేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్ అందరికీ. గుడ్ మార్నింగ్. మ్యాగ్నెటిక్ థెరపీ సార్ ఈరోజు అనేక రకాల సమస్యలు, రోగాలు, జబ్బులతో బాధపడుతున్నాం. హాస్పిటల్కి వెళ్తున్నాం, వచ్చే మెడిసిన్ మీద సైడ్ ఎఫెక్ట్లతో ఒక జబ్బు పోతే ఇంకొక జబ్బు వస్తూ టోటల్గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. మన లైఫ్ స్టైల్ అవుతుంది. అలాగే తిరిగినా కూడా నయంగా చెబుతూ లక్షలు పోగొట్టుకుంటాం, ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఎస్ఆర్ రావు సార్, మరి ఇలాంటి సందర్భంలో ఎటువంటి మెడిసిన్, ఆయుర్వేదం, నాటు వైద్యం ఇలాంటి కాకుండా సైంటిఫిక్ వేతో ఒక సైన్స్ పద్ధతిలో మన జీవన విధానాన్ని మార్చుకోకుండా, లైఫ్ స్టైల్ మార్చకుండా మన ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ప్లాంట్లు వాడటం వల్ల ఎటువంటి జబ్బునైనా వితిన్ 3 monthsలోనే పూర్తిగా క్రానికల్ డిసీజ్ కూడా నయం చేసే ఒక గొప్ప థెరపీ అండి. రేడియోథెరపీ, కీమోథెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపంచర్ థెరపీ, చాలా థెరపీలు ఉంటాయి, మీరు వినే ఉంటారు. అందులో మొట్టమొదట మ్యాగ్నెటిక్ థెరపీ. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అంటే ఏంటి? అయస్కాంతంతో చికిత్స. ఏంటి అయస్కాంతం, ఎక్కడ దొరుకుతుంది సార్? ఈ కంపెనీ ఈ బయోటరం 2008లో స్టార్ట్ అయిందండి విత్ గవర్నమెంట్ అప్రూవల్తో. ఈ కంపెనీ ఒక 5 రకాల ప్రోడక్ట్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అందులో ఫస్ట్ది రిస్ట్ ప్యాడ్, చేతికి పెట్టుకోవచ్చు, చేతికి పెట్టుకునేది. రెండోది మనం తాగడానికి వాటర్ ప్యాడ్. 3 పడుకోవడానికి ఒక స్లీపింగ్ మ్యాట్రెస్, పడుకోవడానికి మ్యాట్రెస్ ఒకటి. పిల్లో ప్యాడ్ తల కింద పెట్టుకోవడానికి. 5 ఒక చైన్ బ్రాస్లెట్, మన చేతికి వాచ్ లాగా పెట్టుకుంటాం కదా, ఇలాగా ఈ 5 ప్రోడక్ట్లు మనకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ వాడుకోవాలంటుంది. బట్ ఈ ప్రోడక్ట్లు కూడా ఎవరైనా సరే మన ఇంట్లో జబ్బులు ఉన్నాయనుకుంటండి 100% వాడండి, మీకు ఎటువంటిది ఆప్షన్ లేదంటుంది. బట్ మాకు హెల్తీగా ఉన్నాం, మాకు ఎటువంటి జబ్బులు లేవంటే 200% వాడమంటుంది. ఎందుకు? సో ఈయన కంపెనీ ఎండి మిస్టర్ సాగర్ జోషి 16 సంవత్సరాలు మ్యాగ్నెటిక్ థెరపీలో రీసెర్చ్ చేసి గవర్నమెంట్ తరఫున డాక్టరేట్ పొందిన వ్యక్తి డాక్టర్ సాగర్ జోషి. ఈయన ముంబై వాసి, మహారాష్ట్ర. సో యాక్చువల్గా మనకు తెలిసిన విషయం, ఈయన ఇందులో డాక్టరేట్ తీసుకున్నా అంటే మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది, మనకు పంచభూతాలు అవసరం కూడా, అవునా సార్? సో గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాల్లో 2టిని మనమే ఈరోజు చెడగొట్టుకొని ఈరోజు అనేక రకాల జబ్బులు, రోగాలను పడడానికి కారణమవుతుంది. ఆ 2 ఏంటంటే, 1 ఎర్త్, 2 వాటర్. భూమిని, నీళ్ళను మనమే చెడగొట్టుకున్నాం. ఏ విధంగా చెడగొట్టుకుంటాం? భూమి ఉంది, నేల ఉంది. బట్ ఏ రోజుకి చెడుకుంటుంటే మీరు చూడవచ్చు, ఒక 30 years బ్యాక్ మీరు తెలిసి ఉండొచ్చు, మీ పెద్దవాళ్ళు చెప్పులు లేకుండా నేల మీద మన వాళ్ళు అందరూ తిరిగారు. ఇస్తారా సార్? చెప్పులు లేకుండా చాలా మంది వాళ్ళు తిరిగారు కదా. సో అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు, ఎటువంటి జబ్బులు లేకుండా మన పెద్దవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే మనం చెప్పులు కానీ, సాక్సులు కానీ, షూ కానీ ఇలా వేసుకొని మొదలుపెట్టామో అప్పటి నుంచి చాలా వరకు జబ్బులు కారణమవుతున్నాం. ఓన్లీ 1 రీజన్, ఎప్పుడైతే చెప్పులు లేకుండా నేల మీద తిరుగుతామో అర్త్ ఇస్ ద మ్యాగ్నెట్ అని చదువుకున్నాం. భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఇస్తాను సార్, మరి భూమి నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్, భూ అయస్కాంత కిరణాలు వస్తాయి సార్. అవి చెప్పులు లేకుండా నడవడం వల్ల మన అరికాల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రెషర్ పాయింట్ ద్వారా మన బాడీలోకి జనరేట్ అయిపోయి మన రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది సార్. ఈ ఐరన్కు మ్యాగ్నెటిక్ వేవ్స్ కనెక్ట్ అయిపోయి మన రక్త ప్రసరణ బాగా పెరిగేదండి. రక్తం చిక్కగా కాకుండా పలుచగా అయ్యేది. ఆక్సిజన్ లెవెల్ బాగా పెరిగేది. ఎప్పుడైతే రక్త ప్రసరణ, ఆక్సిజన్ లెవెల్ బాగా పెరుగుతుందో ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకు జబ్బులు రాకుండా మన పెద్దవాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేశారు. ఈవెన్ మీకు కూడా ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడేమైంది, అది పూర్తిగా మర్చిపోయినాం. బయటికి అడుగు పెట్టేసరికి భూమికి కాళ్ళు తగలకుండా సాక్స్లు, షూలు, చెప్పులు ఎప్పుడైతే నీట్నెస్, హైజీన్ మెయింటైన్ చేస్తున్నామో భూమి నుంచి వచ్చే న్యాచురల్ పవర్ మనం కోల్పోయినాం. దానివల్ల రక్తం చిక్కబడి అనేక రకాల రోగులు వస్తాయి. ఇది సైంటిఫిక్ వాదన. ఎస్, చూడవచ్చు. మరి అలాంటి జబ్బులు వస్తున్నాయి. మనం ఆ జబ్బులకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మెడిసిన్ వాడుతున్నాం. గ్యాస్ జబ్బులా, షుగరా, బీపీ, గుండె జబ్బులా, కొలెస్ట్రాల్, వాట్ ఎవర్, అన్ని డిసీజ్కి కారణం ఇదే. ఎప్పుడైతే జబ్బులు వస్తున్నాయో ఆ జబ్బుకు కారణం ఏంటి గమనిస్తే కదా, ఇక్కడ చూడండి, ఎనీ డిసీజ్ ఏదైనా రావడానికి ప్రధాన కారణం డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ ది బాడీ. ఈ 2 సార్. రక్త ప్రసరణ తగ్గడం, రక్తంలో ఆక్సిజన్ తగ్గడమే అన్ని జబ్బులకు కారణం. మరి ఈ 2 తగ్గినప్పుడు మనకు జబ్బులకు మెడిసిన్ ఇస్తున్నారు కదా. మెడిసిన్ దేనికి సార్? జబ్బులకు కారణమైన దాని మీద కదా. ఎస్, చూడండి, ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది. చెట్టు పైన ఉన్నవన్నీ జబ్బులు అయితే, వేరు వృక్షం ఇక్కడ ఏంటి? రక్త ప్రసరణ, ఆక్సిజన్. దీన్ని తగ్గడం వల్ల పైన జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులకు మెడిసిన్ ఇస్తున్నారు పైన. బట్ కారణం ఏంటి? అయినప్పుడు దీనికి కదా మెడిసిన్ ఇవ్వాల్సింది. దీనికి మెడిసిన్ లేదు, మనకందరికీ తెలుసు. బట్ న్యాచురల్గా మనం కోల్పోయినాం. ఒకప్పుడు చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళం. ఒకప్పుడు భూమి నుంచి వచ్చే నీళ్లు తాగేవాళ్ళం, మనకందరికీ తెలుసు. బావి నుంచి, చెరువుల నుంచి, బోరింగ్ల నుంచి ఇట్లా తాగేవాళ్ళం. ఆ నీటిలో, భూమిని తాకి వచ్చే నీటిలో ఆల్కలైట్ ఉంది. ఇప్పుడు మనం స్టోరేజ్ తాగుతున్నాం. సో దాంట్లో ఆల్కలైట్, అసిడిక్ వాటర్ తాగుతున్నాం. మనకందరికీ తెలిసి అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి.
థర్డ్ వచ్చేసి అదే 30 సంవత్సరాలు మన పెద్దవాళ్ళు భూమి మీద పడుకునేవాళ్ళు, బొంతలు రగ్గులు వేసుకొని. ఎప్పుడైతే భూమికి దగ్గర అవుతున్నామో గ్రావిటేషన్ ఎనర్జీ, భూమి గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఈ రెండు మనకు దగ్గరయ్యి రక్త ప్రసరణ ఆక్సిజన్ పెంచుతున్నది. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మా పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా మానిపోయినాం సార్. అందుకే ఎప్పుడైతే ఈ భూమికి మీరు దూరమైనారో, అంటే భూమి మీద చెప్పులు లేకుండా నడవడం మానేసినారో, భూమి నుంచి వచ్చే నీళ్ళు డైరెక్ట్గా తాగడం మానేసినారో, భూమి మీద పడుకోవడం పూర్తిగా మానేసినారో, భూమికి దగ్గరగా గ్రావిటేషన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ పోయి రక్తం చిక్కబడి అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. కారణం అదే. మనకు జబ్బులు రావడానికి వీటితో పాటు ప్రధాన కారణం ఉంది సార్ మన లైఫ్ స్టైల్. మన తిండి, మన తిండి మార్చేంత వరకు మన లైఫ్ స్టైల్ ఎవరు ఎక్స్పాండ్ చేయలేరు. మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి, ఈ స్ట్రెస్, వంశపారంపర్యంగా వ్యాధులు, అట్ ది సేమ్ టైం మనం ఫోన్ వాడే ఈ రేడియేషన్ వల్ల కూడా మనకు జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులు మనకు రావడానికి కారణం ఇవే. కానీ ఇవన్నీ దేని మీద చూపిస్తున్న ప్రభావం అంటే రక్త ప్రసరణ మీద, ఆక్సిజన్ మీద. ఎప్పుడైతే తగ్గుతాయో అన్ని జబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఏమన్నారంటే సైంటిస్టులు ఆలోచించి, అరే ఇలాగా కోల్పోవడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి కదా, ఒక మ్యాగ్నెట్ అనేది కోల్పోవడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి కాబట్టి అదే మ్యాగ్నెట్ ఇప్పుడు డైరెక్ట్గా భూమి లోపల ఎక్కడో, అంటే భూమికి 3 పొరలు ఉంటాయి, మనం చదువుకున్నాం సార్ ఆల్రెడీ. చిట్ట చివరిన పొరన దాదాపు 5000 కిలోమీటర్ల లోతున 10,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక పెద్ద అగ్ని సముద్రం ఉంటుంది. అక్కడ ఒక అయస్కాంత పొర ఉంటుంది. అక్కడ ఉన్న అయస్కాంతాన్ని నియోడైమియం. యాక్చువల్గా ఎక్కడో కింద అడుగునున్న 5000 కిలోమీటర్ల లోపల ఉన్న అయస్కాంతం అక్కడ ఉంటే, ఆ అయస్కాంత వేస్ ఎలక్ట్రోమాగ్నెట్స్ భూమి పైకి వచ్చాయి. అంత దూరం ఉన్న వాటిని మనము గ్రహించుకొని మన రక్తంలో ఉన్న ఐరన్ ద్వారా భూమి మీద నడచడం వల్ల రక్త ప్రసరణ పెంచుకొని ఆక్సిజన్ పెంచుకుంటున్నాం. ఇప్పుడు అది కోల్పోయినాం కాబట్టి డైరెక్ట్గా